హలో అండి, అందరికీ నమస్తే. అందరికీ ముందుగా పేరు పేరున గురు పూర్ణిమ శుభాకాంక్షలు అండి. పేరు పేరున వ్యాస పూర్ణిమ ఈరోజు, దాన్నే గురు పూర్ణిమగా జరుపుకుంటూ ఉంటారు. గురు పూర్ణిమ ఎవరి గురువుల్ని వారు సత్కరించుకునే రోజు. మనం ఏదన్నా తీర్చుకోవాలంటే అందరికీ గురువులందరికీ నమస్కారాలు తెలియచేసుకుంటూ మరి ఆశీస్సులు నిండుగా మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా జిన్నూరు నాన్నగారు ఆశ్రమానికి నేను రాత్రే వెళ్ళిపోవటం జరిగింది. వెళ్ళి నేను అక్కడే స్టే అవుతానండి. చాలా పెద్ద ఆశ్రమం, ఎంతమందైనా పడుకోవచ్చు, కాకపోతే మంచాలు ఉండవు, కింద పడుకోవచ్చు. దిండ్లు, దుప్పట్లు, చేపలు, చాలా అకామిడేషన్ చాలా బాగుంది. వాష్రూమ్స్ అన్నీ. చాలామంది ఖాళీగా ఉండి సింపుల్గా ఉన్నవారు అందరూ కూడా నాన్నగారు ఉన్నప్పటి నుంచి తిరిగిన వారు అందరూ కూడా చాలా బాగా వస్తారు. ఆశ్రమం అంతా కళకళలాడుతూ చాలా లేడీస్ ఎక్కడున్నా లేడీస్ బాగుంటారు కదా. కొన్ని ఒక 5-6 వేల మంది వరకు ఉంటారండి. ఈరోజు అయితే చాలా రష్ ఉంది. పుట్టినరోజుకి అంత జనం ఉండరు. గురు పూర్ణిమ అంటే గురువుని సత్కరించుకునే రోజు కాబట్టి గురు పూర్ణిమ సందర్భంగా మా గురువుగారి మీద చిన్న పాట పాడి అది మీకు రీల్లో పెడతాను. పాడి చాలా బాగుంటుంది. శ్రీ నాన్న పరమాత్మనే నమః, సద్గురవే నమః. మా గురువుగారికి ప్రణామాలు తెలియజేసుకుంటూ మీ అందరి సమక్షంలో మా గురువుగారి మీద నేను పాడిన పాట అక్కడ ఆశ్రమంలో పాడతాను. లైవ్ వీడియో వస్తుంది. ఎప్పటి నుంచో పాడిన పాట అది. నాన్నగారు రేడియో అని ఒక సత్సంగం ఛానల్ ఉంటుంది, దాంట్లో కూడా ఆ పాట ఫస్ట్ అది అయ్యాకనే అందరికీ సత్సంగాలు వింటారు. ప్రతి ఒక్కరికి వచ్చిన పాట అది. గురువుగారు నా నోటితో పాడించుకున్న పాట అనమాట. మీకు కూడా ఒకసారి వినిపిస్తానే. శ్రీ సద్గురు నాన్న పరమాత్మనే నమః. గురుపాద సన్నిధి ఎనలేని పెన్నిది, శ్రీనాన్న సన్నిధి మనకు ఎనలేని పెన్నిది. గురుపాద సన్నిధి ఎనలేని పెన్నిది, గురి తప్పని నిజ దృష్టికి గురుతే తానన్నది, మరచిపోకు అన్నది శ్రీనాన్న సన్నిధి మనకు ఎనలేని పెన్నిది. జపములేల తపములేల సాధన సంపదలేల, జపములేల తపములేల సాధన సంపదలేల, సతతము నిన్ను మది తలచిన చాలును పొమ్మన్నది, చెప్పుడు మాటలను విని చెడిపోకు అన్నది, చెప్పుడు మాటలను విని చెడిపోకు అన్నది, ఎప్పటికీ నీవే తన ఏరుగటన అన్నది, మరచిపోకు అన్నది. గురుపాద సన్నిధి ఎనలేని పెన్నిది, గురి తప్పని నిజ దృష్టికి గురుతే తానన్నది, మరచిపోకు అన్నది. ఇది మా సద్గురు గారి మీద నేను పాడుకున్న పాట. అయితే బాబా వారి మీద పాట ఒకటి ఉండేది. మా బాబా నేను నాన్నగారి దగ్గరికి రాకముందు విపరీతమైన షిరిడి సాయి భక్తురాలు అనమాట. బాబా పాటలు అయితే ఇంకా అసలు అంతు లేదనమాట. సాయి అంటే తండ్రి, బాబా అంటే తల్లి, సాయి బాబా నీ తోడే లేక, తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము, రెక్కలు రెండు లేని పక్షులమయ్యాము, నువ్వు వస్తావన్న ఆశతో బ్రతికొస్తావన్న ఆశతో, జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము, కోటి చుక్కలమయ్యాము, కన్నీటి చుక్కలమయ్యాము, తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము, రెక్కలు రెండు లేని పక్షులమయ్యాము. ఇలాగా బాబావారి పాటలో షిరిడి సాయి నాగార్జున నటించిన పాట చాలా అద్భుతమైన పాట. ఇదొకటి. తర్వాత నేను విన్నది ఎక్కడో విన్నాను, ఇలా ట్యూన్ వస్తే అలా వచ్చేస్తుందండి.
నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఇప్పుడు బిజినెస్లోకి వచ్చాక భగవంతుడికి చాలా అంటే పూజల ద్వారాగా అలా ఉన్న పాటలకు చాలా దూరం అయిపోయానండి. ఎంత కాన్సన్ట్రేషన్ ఎక్కడన్నా చిన్న ట్యూన్ వినిపిస్తే అలా మైండ్లో రికార్డ్ అలా అలా ఏమో ఎక్కడన్నా విన్న పాటని పాడేసుకునేదాన్ని. అలా పాడుకునే పాట గురువన్న ఎవ్వరో ఎరుకపరచే సాయి గుప్త సత్యమునే గురుతు చేసే సాయి గురువన్న ఎవ్వరో ఎరుకపరచే సాయి గుప్త సత్యమునే గురుతు చేసే సాయి గురువన్న ఎవ్వరో చీమలో బ్రహ్మలో చీమరాసులలో దేవుడే గలడని తెలియచేసే సాయి గురువన్న ఎవ్వరో ఎరుకపరచే సాయి గుప్త సత్యమునే గురుతు చేసే సాయి గురువన్న ఎవ్వరో మంత్రోపదేశములు మార్గములు కావని నియమ నిష్టలను నిలిపితే చాలని అరుదైన పుణ్యమున నర జన్మ దొరకొనని సాయినాథుని కొలువ సార్థకత కలుగునని గురువన్న ఎవ్వరో ఎరుకపరచే సాయి గుప్త సత్యమునే గురుతు చేసే సాయి గురువన్న ఎవ్వరో పరుల దూషించుట పాప కర్మమని తన తప్పులెరుగుట ధర్మ సూక్ష్మమని పరుల దూషించుట పాప కర్మమని తన తప్పులెరుగుట ధర్మ సూక్ష్మమని అరుదైన పుణ్యమున నర జన్మ దొరకునని అరుదైన పుణ్యమున నర జన్మ దొరకునని సాయినాథుని కొలువ సార్థకత కలుగునని సాయినాథుని కొలువ సార్థకత కలుగునని గురువన్న ఎవ్వరో ఎరుకపరచే సాయి గుప్త సత్యమునే గురుతు చేసే సాయి గురువన్న ఎవ్వరో. ఇలాగా పాడుకుంటూ వెళ్తే ఎన్ని పాటలో చెప్పలేనండి. 4 గంటల నుంచి 5 గంటల ప్రోగ్రాము పాడిన పాట పాడకుండా నేను ప్రోగ్రాం చేసి శక్తిని ఈశ్వరుడు ఇచ్చాడు. అన్ని పాటలు ఎక్కడా నేర్చుకోలేదు, నేను ఎక్కడా రాసుకోలేదు, అన్నీ పుస్తకం చూసి పాడటం రాదు, అన్నీ నా మస్తకంలోనే ఉంటాయి. ఎంత అద్భుతమైన అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడంటే నిజంగా చాలా. ఓకే, నాతో పాటు మీ అందరికి కూడా గురువు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. ఇప్పుడే వెంటనే ఇంకొక వీడియో వస్తుంది, దీని వెనకాల చీరల వీడియో చూసి ఆనందపడిపోండి. తప్పకుండా ఒక లైక్ వేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చీరల కంటే ఇంపార్టెంట్గా గురు పూర్ణిమ శుభాకాంక్షలతో చిన్న గురువుగారి పాటలు వినిపించాలని అనుకుంటూ మీకు ఈ 2 పాటలు పాడటం జరిగింది. బాగున్నాయి కదండి. నమస్తే అండి, మళ్ళీ కలుద్దాం. బాయ్.